మహేష్ బాబు దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కబోయే పాన్ వరల్డ్ మూవీకి సంబంధించిన కాస్టింగ్ తదితర పనులు గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతున్నాయి. రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను లాక్ చేసి ఆల్రెడీ టీంకి ఇచ్చేశారు. వాళ్ళు స్క్రిప్ట్ని సిద్ధం చేసే పనులు ఉన్నారు. జక్కన్న ఇతర ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. హీరోయిన్లలో ఒకరిగా అమెరికాలో ఉండే ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ని ఎంపిక చేసినట్టు వచ్చిన లీక్ ఫ్యాన్స్ని కుదిపేస్తుంది. ఆమె ఎవరంటూ ఆరాధిస్తున్నారు. ఈ అమ్మాయి 2013లో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. స్ట్రీట్ సొసైటీ తోటి సక్సెస్ సాధించి క్రమంగా ఇండస్ట్రీలో కుదురుకుంది. అంతకు ముందు 2005లో టీవీ యాడ్స్ ద్వారా నటనలో తెరంగేట్రం చేసింది. ప్రతిష్టాత్మకమైన సిట్రా అవార్డును 2 సార్లు అందుకుంది. 2016లో మయా, 2017లో ఇండోనేషియా మూవీ పురస్కారం గెలుచుకుంది. 2018లో మే ది డెవిల్ టేక్ యూ పెద్ద విజయం సాధించి దాని సీక్వెల్లోనూ భాగమయ్యేలా చేసింది. లోరియల్, గార్నియర్, ఒప్పో, రెక్సోనా, పిజ్జా హట్ లాంటి ఎన్నో జాతీయ అంతర్జాతీయ బ్రాండ్ యాడ్స్లోని మోడల్గా నటించి పేరు తెచ్చుకుంది. చెల్సియా ఎలిజబెత్ ఇస్లానికి 10కి పైగా ఇంటర్నేషనల్ అవార్డులు దక్కాయి. మహేష్ బాబుతో చేయబోయే సినిమా అమెజాన్ అడవుల్లో జరుగుతుంది కాబట్టి దానికి ఫారిన్ ఆర్టిస్టులు అవసరం. అందులో భాగంగానే ఈమెను లాక్ చేశారట. RRRలో జూనియర్ ఎన్టీఆర్ కోసం ఇలాగే మంచి చాయిస్ని ఎంచుకున్న రాజమౌళి ఇప్పుడు మరోసారి తన అభిరుచిని బయట పెట్టుకోబోతున్నాడు. టీం నుంచి అధికారిక ప్రకటన రాలేదు కానీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయబోయే ప్రెస్ మీట్లో పూర్తి వివరాలను వెల్లడించబోతున్నారు. అప్పటిదాకా వెయిట్ చేయాలి. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.